పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, జీవాధిపతి నీకు వందనాలు. ఈ దినం B1 గ్రూప్లో ఈ వాక్యాన్ని వివరించడానికి యోగిదాసులు నన్ను పిలిచినందుకు వందనాలు, ఏర్పరచుకున్నందుకు కూడా వందనాలు. నాయన, నాకు ఎటువంటి జ్ఞానం లేదు, అర్హత కూడా లేదు. దయచేసి నన్ను క్షమించండి, పవిత్రపరచండి. యజమానుడు వాడుకోవడానికి అర్హతనైన పాత్రగా మీరు నన్ను చేయండి నాయన. దయ చూపించండి. మీరు వచ్చిన లేఖన భాగాల్ని మీరు వివరించండి. నా సొంత జ్ఞానం, ఆలోచన, ప్రణాళిక, అనుభవం క్రీస్తునామంలో కొట్టివేసి నాలో మీరుండి మీ ప్రజలతోనూ నాతోనూ మాట్లాడి మా జీవితాలు బాగుపరచమని, సరిచేయమని బ్రతిమాలుతున్నాం. అంతేకాదు, రాత్రంతా భారం కలిగి ప్రార్థన చేయగలిగినట్లు, యోగ్యులుగా నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లు, ఆత్మలో మీ చేతుల్లోని కూర్చి ప్రార్థన చేయగలిగినట్లు కృప చూపించమని, పరిధిగా అడిగి ఉంచిన దానికంటే కూడా అత్యధికంగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నీ కృపతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వడవు, నమ్మదగిన వడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వడవు, నమ్మదగిన వడవు. యెహోవా నీ కృపతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మహిమా మకుటమునే చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. మహిమా మకుటమునే చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. యెహోవా నీ కృపతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. నా పేరు మృదుల, నేను B2 గ్రూప్ లో ఉంటాను. మరి మా జీవితంలో ఏం మేలు చేశారో నేను అది మరి పంచుకుంటున్నాను. మరి మా వారు ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తారు, మోహన్ కుమార్ అని. నాకు 2 పిల్లలు, బాబు అక్షిత్, మరి పాప అపరింది అర్లిన్ అని. మరి కెనడాలో పాప ఉంటుంది. మరి బాబు జీవితంలో చేసిన మేలులను నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి స్టార్టింగ్ లో మాకు నేను గ్రూప్ లో చేరినప్పుడు మరి మేరీ, సుజీవా సిస్టర్, వీళ్ళు అర్నవెల్ లీడర్స్ గా ఉండేవాళ్ళు. మరి వీళ్ళు కూడా మరి బాబు కోసము ప్రార్థిస్తూ ఉన్నారు అప్పుడు కూడా. కానీ ప్రతిసారి మా బాబు మరి బీటెక్ అయిపోతూనే MBA చేస్తూ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉంటే మరి ప్రతిసారి అర్ధ మార్కులోనే పోయేది, 0.5 లోనే తప్పిపోయేవాడు. 0.5 లోనే తప్పిపోతే చాలా బాధపడేవాడు. అలాగూ 2-3 సార్లు అలాగే జరిగింది అనమాట. పోనీ ఇంకా చాలా డిప్రెస్ అవుతున్నాడు.
ఎందుకు ఇలా జరుగుతుంది, మా ఫ్రెండ్స్కి వస్తుంది, నాకు ఎందుకు జరుగుతుంది ఇలా అని చాలా బాధపడేవాడు. నేను కూడా చాలా బాధపడేది. వదిలేను అనగా నువ్వు వదిలేస్తే అది బెన్నీ నువ్వు వేరే జాబ్కి ఏదన్నా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దా అంటే వదలడు. అట్లని మళ్ళీ ఊరికే ఉండడు, ఇలాగే బాధపడుతుంటాడు, మళ్ళీ చదువుతుంటాడు. ఇంకప్పుడు నేను గ్రూప్ లో వాళ్ళకి కూడా చెప్పాను. తర్వాత నేను B2 గ్రూప్ లో మాకు లీడర్స్ అందరు చేంజ్ చేసేసిన తర్వాత మరి కాంతమ్మ సిస్టర్, మరి లీడియా సిస్టర్, కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. నాకు B2 గ్రూప్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మరి ఏ సమస్య వచ్చినా లీడర్స్ కాంతమ్మ సిస్టర్ కానీ మరి లీడియా సిస్టర్ కానీ కరుణ కానీ వీళ్ళు ఎంత ఆదరిస్తారంటే అంత ఆదరిస్తారు. నిజంగా గ్రూప్స్ కి ఇట్లా లీడర్స్ ఎంతో అవసరము. నిజంగా సగం బాధలు గ్రూప్ లీడర్స్ ద్వారానే నెమ్మది వస్తాయి, బాధలు తొలిగిపోతాయి, ఒక ఆదరణ వస్తుంది. మరి కాంతమ్మ సిస్టర్ కూడా వాక్యాల ద్వారా కూడా పర్సనల్ గా గ్రూప్ లో మరి నా వాట్సాప్ కు పెట్టి ఆదరించేవాళ్ళు. మరి పర్సనల్ గా కాల్ చేసి లీడియా సిస్టర్ కానీ కరుణ కానీ కాంతమ్మ సిస్టర్ మీరు ఎంత ఆదరించేవాళ్ళు. నిజంగా చాలా ఆదరింపబడ్డాను. మా బాబు చాలా డిప్రెస్ అయ్యాడు, చాలా బాధపడుతూ ఇంకా అసలు ఎంత చిరాకు పడేవాడంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏపీ చూడు మమ్మీ రిజల్ట్ వచ్చింది, ఎన్ని వచ్చినాయి చూడు 0.5 కదా ఇంకెందుకు ప్రార్థన, అట్లా ఇట్లా అని బాధపడేవారు. నేను ఇంకొక గ్రూప్ లీడర్స్ అందరు కూడా నా కోసం భారంగా ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు నేను కూడా మరి నేను యాజ్ యూజువల్ గా నేను తెల్లవారున 3 గంటలకు లేస్తాను. లేచినప్పుడు భారంగా బాబు కోసం ప్రార్థిస్తున్నా, ప్రభా ఎందుకు ప్రతిసారి ఇలాగే అవుతుంది, బిడ్డ చూస్తేనేమో అది వదిలేయడు, మరి చూస్తే రిజల్ట్ ఇలా అవుతుంది, ప్రభా బిడ్డ పట్ల నీ చిత్తం ఏమని నేను భారంగా ప్రార్థిస్తున్నప్పుడు నా చెవులో ఏషియా మొద్దు నుండి చిగురు పుట్టునని స్పష్టంగా నేను ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాట నా చెవులో వినపడింది. ఏషియా గ్రంథం 11:1 ఉంది. ఈ మాటపై వచ్చి మాత్రమే వినపట్టి ఏంటబ్బా ఇది అని ఏషియా మొద్దు నుండి చిగురు పుట్టు నాకు పెద్ద అర్థము తెలియలేదు. కానీ అది వినిపించిన తర్వాత మరి మా బాబు రిజల్ట్ వచ్చింది. ఒక 2-3 days కి 5 days కి అనుకుంటా ఒక రిజల్ట్ వచ్చింది. బాబుకి ఇంకా 3 ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది అనమాట. వస్తేనే మమ్మీ చూడు మళ్ళీ ఇట్లాగే అయిపోయింది, ఎంత వచ్చింది చూడు అని చూపించేవాడు అనమాట. వాట్సాప్ లో 0.5 నానా అని చెప్పాను. ఎప్పుడు ప్రార్థన అంటావు, ఏం మమ్మీ ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ఏమన్నా ఇస్తుందే చూడండి, లేదులేనా దేవుడు గొప్ప కార్యం చేస్తాడే ఇలాగే అనేదాన్ని. తినేవాడు కాదు, ఏం చేసినా ప్లేట్ అలాగే వదిలిపోయేవాడు. నాకు మా ఆయన చాలా బాధపడేవాళ్ళం, మేము తినేవాళ్ళం కాదు వాడి నుంచి. ఇంకా చాలా బాధ అయిపోయేది. ఇంకా సరే అనేసి ఇంకో రిజల్ట్ వచ్చింది, 3 రావాలి అన్నాను కదా, ఇంకో రిజల్ట్ వచ్చింది. అది కూడా యాజ్ యూజువల్ గా మరి అది 0.5తో తప్పిపోయాడు. ఇంకొక రిజల్ట్ రావాలి. ఆ ఎగ్జామ్ కూడా అది క్లర్క్ ఎగ్జామ్ అనమాట. అది నేను రాయనంటే రాయనన్నాడు. నాన్న ఒక్కసారి రాయి అంటే లేదు నేను రాయను, నాకు కావాల్సింది PO పోస్టే అన్నాడు. సరే రాయి నువ్వు ఒకటి, నువ్వు చేరొద్దులే అన్నాను. ఆ రిజల్ట్ ఒకటే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ రిజల్ట్ వచ్చింది. వస్తేనే సెలెక్ట్ అయ్యాడు అనమాట. యూనియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయితేనే మమ్మీ రిజల్ట్ వచ్చింది అన్నాడు. కానీ ఏ మాత్రం నవ్వట్లేదు, హ్యాపీ లేదు. ఏంటి వచ్చింది నువ్వు చెప్పావు కదా, ఇది రాయనంటే కూడా రాయమన్నావు కదా అన్నాడు. నన్ను అట్లా అనొద్దు, దేవుడి ఉద్దేశం ఏమో గానీ అంటే నువ్వు చేరు అంటే చేరని పట్టాడు. ప్రభా ఎట్లా ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వీడు వద్దంటున్నాడు అంటే నాకు ఆ వచనం గుర్తొచ్చింది. ఏషియా మొద్దు నుండి చిగురు పుట్టింది. నాన్న దేవుడు నీకు చిన్న ఉద్యోగం నుంచి అతి త్వరలో అంటే నువ్వు 6-7 నెలలు పనిచేస్తావేమో, ఇది 1 year లోపటి నువ్వు కోరుకున్న ఉద్యోగంలో చేస్తావులే నాన్న, అందరూ ఆంటీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నా మాటినో దీన్ని నువ్వు చేరినానా అని చెప్పాను. ఇష్టంగా సరే అని నారాయణపేటలో పోస్టింగ్ ఇచ్చారు. నారాయణపేటలో చేరాడనమాట. చేరిన తర్వాత అక్కడ అంటే ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఇవ్వడానికి 2 ఉంటారు కదా బ్యాంకులో, అక్కడ ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఒకతను చేరలేదంట. సో ఈ బాబుకి ఫుల్ గా పడింది, డబ్బులు తీసుకోవడము ఇవ్వడము ఈయనే అనమాట. దాదాపు ₹1 కోటి పైన అనమాట అక్కడ లావాదేవీలు జరుగుతాయంట బ్యాంకులో. ఇంకా మా బాబు వేరే మరి బ్యాంకు POకు ప్రిపేర్ అవుతున్నాడు. ఏంది ఇది టైం నాకు 8 అవుతుంది రాత్రి, బ్యాంక్ అదంతా క్లోజ్ చేసుకునేసరికి 8-8:30 అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు చదువుకోవాలి, వదిలేస్తా పాట పాడుతూనే ఉన్నాడు. ప్రభా వాడికి మంచి నాయన అట్లా వదిలేకుండా చూడు ప్రభా అని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఒక రోజు సడన్ గా మా బాబు మధ్యాహ్నం అదే నైట్ అనుకుంటా, ఇంకా 6 అనుకుంటా, మధ్యాహ్నం 6:30 ఫోన్ చేసి మమ్మీ ఇంకా 50,000
తేడా వచ్చింది, నువ్వే కట్టాలని బ్యాంక్ మేనేజర్ అంటున్నాడు. నేను కోప్పడ్డాను, నేనెందుకు కడతాను అన్నాను. అంటే లేదు నీవే కదా లెక్క తప్పైంది, కట్టాలి అన్నాడు అని అన్నాడు. సర్లేనా, నువ్వు ఇంకా బ్యాంక్ ఉంది కదా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని ఇలా ప్రార్థన చేస్తుంటే ఇంకా మా బాబుకి ఎందుకోనంట మధ్యాహ్నము బ్రోకర్స్ అంటే ఇట్లా అన్ని ప్లేసెస్ ఇంకా అన్ని రకరకాలు అక్కడ చేసే వాళ్ళు ఉంటారు కదా, డబ్బు పెడుతుంటారు కదా. ఒక బ్రోకరు ఇచ్చేటప్పుడు మా బాబుకి ఎందుకో డౌట్ వచ్చిందంట. వెంటనే ఆయన నంబర్ రాసుకొని జోబులో పెట్టుకున్నాడు. అది మర్చిపోయాడు అనమాట, జోబులో పెట్టుకునేది మర్చిపోయాడు. ఇంకా మర్చిపోయినాక ఇంకా నైట్ అంత మరి టాలీ వేసుకుంటుంటే చూడు అక్షిత్ ఇంకా 50,000 నువ్వేనా అంట. ఎందుకో సడన్ గా ఇట్లా ఫోన్ నేను కాల్ చేస్తున్నా, ఏమైంది నాన్న అని నేను కాల్ చేస్తే మా వాడు ఇట్లా ఫోన్ తీసాడంట. తీస్తే పేపర్ పడిందంట. ఆ పేపర్ లో నోట్ చేసుకున్నాడు అనమాట. డౌట్ వచ్చి దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు కదా. నిజంగా అది తెలిసి సార్ నాకేందో డౌట్ ఉంది, ఈ నంబర్ కి నేను కాల్ చేస్తాను అని ఆ నంబర్ కి కాల్ చేశాడు ఆ బ్రోకర్ కి. మీరు డబ్బులు నాకు 50,000 ఇవ్వలేదు, మీరు ఇచ్చినట్టు నాతో సంతకం పెట్టించుకున్నారు, సీల్ వేయించుకున్నారంటే లేదు సార్ లేదన్నానంట. సార్ మీరు ఒకసారి సీసీ కెమెరా ఆన్ చేయండి సార్ అని బ్యాంక్ మేనేజర్ని అడిగాడంట. అడుగుతున్న బ్యాంక్ మేనేజర్ కి సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అతను ఇచ్చినట్టు ఇచ్చి జోలు పెట్టుకున్నాడంట. ఆ 50,000 ఇచ్చినట్టు ఇచ్చి జోలు పెట్టుకున్నాడంట. అది కనపడింది అక్కడ. వెంటనే బ్రోకర్స్ అందరిని పిలిపించాడంట. చూడు నువ్వు ఇయ్యలేదంటున్నావు కదా, రా అన్నా అంట. కెమెరా ఆన్ చేసి ఫస్ట్ ఏమో కెమెరా ఆన్ చేయలేదు, బొంకుతా అన్నాడు. లేదంటే లేదు అని గట్టి మాట్లాడుతున్నాడంట. మా బాబు ఆన్ చేసి చూడండి చూసి ఇంకా సార్ అని క్షమించు సార్, మీరు బ్యాంకుకే రావద్దు అసలు, ఇట్లా మోసం చేస్తారా అని చెప్పేసి. ఇది వరకు ఆ బ్యాంక్ మేనేజరు, అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళంతా 30,000 40, 50 ఇలా కడుతూనే ఉన్నారంట. మా బాబుకు దేవుడు మన ప్రార్థనలు, మనందరి ప్రార్థనలు నిజంగా ఆ బిడ్డ కంచెలాగా ఉండి ఆ జ్ఞానం ఇచ్చి దేవుడు నిజంగా అన్ని కడుతూనే ఉన్నాం. అక్షిత్ నువ్వు ఎంత బాగా తెలివిగా ఎంత ప్లాన్ చేసుకుని నంబర్ రాసుకున్నావు. నిజంగా మేమంతా అట్లా కట్టినాము, నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టకుండా అది చేసినావని ఆయన వెంటనే 50,000 ఇచ్చాడంట. అలాగా మళ్ళీ ఒక 1 month అయ్యేసరికి మళ్ళీ ఇంకొకతనికి ఆ టెన్షన్ అంట. చాలా మంది వచ్చేస్తారంట. ఒక్కొక్కసారి 1.5 crores అట్లా అయిపోతుందంట. ఒక్కడే చూసుకోవాలంటే అందులో స్టార్టింగ్ కదా. ఒక్కసారి అలా అనే లోపల ఈ బాబుకు అయిష్టత ఒకటి, చేయడం ఇష్టం లేదు కదా, అయిష్టత ఒకటి. ఇంకొకసారి అలాగూ 40,000 అలాగే ఇచ్చాడంట. మమ్మీ ఈసారి కూడా అట్లా అయిపోయింది, ఇంకా మేనేజర్ అయితే నువ్వు కట్టాలా చేయాలా అనలేదు కానీ కట్టించుకుంటాడు అట్లా ఇట్లా అన్నాడు. సర్లే నాన్న ప్రార్థన చేద్దాంలే అని. సర్లేని మరి నైట్ వాళ్ళు 9 o'clock అలాగూ అన్ని చెక్ చేసేటప్పుడు మా బాబుకు ఒక తలంపు వచ్చిందంట. సరే నేను మధ్యాహ్నం ఒకతనికి నేను డబ్బులు ఇచ్చినట్టు గుర్తుందని ఆయనకు ఫోన్ చేశాడంట. దేవుడే మన అందరి ప్రార్థన బట్టి ఆ బిడ్డకు జ్ఞానం ఇచ్చి మరి సంయోచితమైన ఆలోచన దేవుడిచ్చి ఎందుకు ఫోన్ చేశానంట. సార్ మీకు ఇచ్చినాను చూడండి, మీరు 40,000 మీకు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇచ్చాను అంటే, ఏమో సార్ నాకైతే గుర్తులేదు కానీ అట్లే పెట్టినా అన్నాడంట. అట్లే తీసుకొని రా అన్నాడంటే మా బాబు. అట్లే తీసుకొని రా అంటే తీసుకొని వచ్చి చూడు నువ్వు అన్ని మాకు రికార్డ్ అవుతాయి, నువ్వు లేదనుకోద్దు మేము హడావుడిలో ఇట్లా ఇచ్చేస్తా అంటే అవును సార్ అని ఎంచితే 40,000 ఉన్నాయంట. 40,000 ఇచ్చాడు. మమ్మీ నైట్ వచ్చి పక్కకి 40,000 కూడా అతను ఇచ్చేసాడంటే చూడన్నా నీ పక్షాన దేవుడున్నాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ రోజు నుంచి ఇంకా ఎప్పుడు పైసలు ఇంకా మిగిలేటివే అంట. మమ్మీ ఇంకా 500 వచ్చింది, 1000 వచ్చింది, ఎక్స్ట్రా వచ్చిందని రబ్బర్ వేసి అలా లోపల తన ర్యాక్ లో పెట్టేవాడంట. ఒక్క పైసా కూడా నెమ్మది లేకుండా. మరి అక్కడ చేస్తుండగానే ఇంకా టైం తక్కువ వస్తుందంట, ఎగ్జామ్ దగ్గరకు ఉంది, పిఓ తను కోరుకున్న ఎగ్జామ్ రాయాలంటే. మమ్మీ ఇంకా నేను వదిలేస్తాను, ఇంకా అయిపోయి ఇంకా నేను వదిలేస్తాను అని మళ్ళీ పాట పాడుతున్నాడు. అయ్యో బాబా ఇంకెట్లా వదిలేస్తే ఇంకెంత నరకం చూపిస్తాడో ఇంట్లో, మళ్ళీ చదువుకుంటానంటాడు, మళ్ళీ పోయిందంటాడు. దేవా ఒక్కసారి జ్ఞాపం చేసుకో, మరి వాగ్దానం అయితే ఇచ్చినావు కదా నాయన, యెషయా మొద్దు నుండి చిగురు పెట్టినాను ఆయన కనికరించి ప్రభా అని నేనైతే ఇంకా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. గ్రూప్ లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వదిలేస్తాను అంటున్నాడు. సిస్టర్ ప్రార్థన అంటే కాల్సర్ సిస్టర్, లీడియా సిస్టర్, కానా వీళ్ళందరూ కూడా, భాగం సిస్టర్ వీళ్ళందరూ కూడా మరి ప్రార్థన చేస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. ఆశ్చర్యగా ప్రభా ఏం చేయాలో వదిలేస్తా అంటున్నారు, టైం తక్కువ ఉంది అంటే అప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 కంతా క్లోజ్ చేయాలా బ్యాంకు అని చెప్పేశారు. 5 కంతా క్లోజ్ చేయాలంటే ఇంక అప్పుడు 4:30కే అన్ని కన్స్ట్రక్షన్ అన్ని ఆపేస్తారనమాట. ఇంకప్పుడు 5 క్లోజ్ అయితేనే ఇంకా 5:15, 5:30 లోపల ఇంట్లో ఉంటారు. ఇంకా అప్పుడు బాబుకు టైం దండిగుండేది కదా, ఇంకా బాగా చదువుకునేవాడు అనమాట. చదువుకొని ఇంకా బాగా ఫ్రీగా ఉండేవాడు. సో ఇంకా మాకు బ్యాంకు వదిలేస్తాననే పాట లేదు. ఆశ్చర్యరీతిగా అద్భుత రీతిగా మరి అందరి ప్రార్థన బట్టి మా గ్రూప్ బీటీ గ్రూప్ మరి ప్రార్థన మరి అందరు కూడా ఇంకా ఆల్మేటీలు కూడా ప్రార్థిస్తున్నారు. అప్పుడు కూడా పెట్టి మరి ఆశ్చర్యరీతిగా మరి బాబు పిఓ
మరి సెలెక్ట్ అయ్యాడు. ఆ ఇంటర్వ్యూలోనే అంత బ్యాంక్ అడిగాడంట, బ్యాంక్ లో పనిచేస్తున్నావు కదా అని. తను అసలు వేరే వేరేవన్నీ అడిగాడంట, ఎందుకంటే అన్ని పనులు చూస్తున్నాడు, అన్ని చేసుకుంటున్నాడు కాబట్టి ఆ 2 పోస్టులు తను చేయడం ద్వారా, అవన్నీ చూసుకోవడం ద్వారా ఇంటర్వ్యూలో కూడా చక్కగా చెప్పాడంట. వాళ్ళందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ అంట. వాళ్ళ మమ్మీ ఎంత నేను వెళ్తుంటే అందరూ అనుకుంటున్నారు వెరీ గుడ్, ఈ అబ్బాయి కప్పం చాలా బాగా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు, మమ్మీ సాటిస్ఫాక్షన్ అయింది అని. అందుకే నాయన దేవుడు అన్నాడు, ఈ చిన్న ఉద్యోగం నుంచి నువ్వు సెలెక్ట్ అయిపోతావు అని. అన్న రీతిగా మరి అందరి ప్రార్థన బట్టి మా బాబుకు పిఓ సెలెక్ట్ అయ్యాడు. బ్యాంక్ లో వాళ్ళు చుట్టుపక్కల బ్యాంక్ వాళ్ళందరూ షాక్ అయినారంట. దేవుడు బాబా ఏం దేవుడు అంటున్నాను, ఏంటి ఈ బాబు ఇంత పని చేసుకుంటూ నైట్ 8 వరకు 2 పోస్టులు పని చేసుకుంటూ ఈ అబ్బాయి బాగా తెచ్చుకున్నాడు అని అందరు అనుకున్నారంట. గవర్నమెంట్ వాళ్ళు కూడా మా బాబుకు 10 days హాలిడేస్ ఇచ్చారు. నువ్వు చక్కగా చేసావు, అన్ని ఇన్స్పెక్షన్ అన్ని జరిగినప్పుడు కూడా చక్కగా చేసావు అని 10 days హాలిడేస్ ఇచ్చి, ఇంకా నువ్వు రెస్ట్ తీసుకొని బ్యాంక్ మేనేజరు అక్షిత్ నువ్వు రాకు ఇంక వెళ్ళిపో అంటే, మా బాబు అప్పుడు సంతోషంగా కాశ్మీర్ వెళ్ళి చూసి వచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అంటున్నట్ట, ఏంది డ్యూటీలో ఉండకుండా కాశ్మీర్ లో ఉన్నావు అంటే, లేదు నేను చక్కగా చేశానని నాకు 10 days ఇచ్చారు అని. మరి ఆశ్చర్యరీతిగా బిడ్డకు మరి పోస్టింగ్ ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ పీరియడ్ అమృత్సర్ లో బాబు ట్రైనింగ్ చేస్తున్నాడు. మరి అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఫిబ్రవరికి అయిపోతుంది, మార్చికి మరి ఇక్కడికి ఇస్తారు హోమ్ టౌన్ కంటే, మరి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా ఇస్తారు. మరి అందరి ప్రార్థన బట్టి, మా గ్రూప్ పెట్టి ప్రార్థన బట్టి మా బిడ్డ పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే చాలా ఊహించిన కార్యం. బాబు కూడా చాలా సంతోషపడ్డాడు, మరి హ్యాపీగా ఉన్నాడు. అక్కడ కూడా మంచిగా ఉంది మమ్మీ అన్నారు. అక్కడ కూడా స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళంట. మరి నిజంగా దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక. బాబు ఇంకా రక్షింపబడలేదు, మరి మా రక్షణ మార్మల్స్ కోసము వాహం కోసము మరి ప్రార్థించండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన గాక. ప్రార్థించిన వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానమ్మా, మీరు కూడా మ్యూట్లో పెట్టుకొని చదవండి. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళను. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళను. ఈ మాట దేవుడు మనందరి కొరకై రాయించినాడు. ఈ సమయంలో కూడా మనందరి కొరకై ఈ మాటల్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మనందరూ అంటే ప్రత్యేకంగా తీసుకోవాలి నా కొరకు అనే సంగతి తీసుకున్నప్పుడు ఆ వాక్యాల్ని మనం గ్రహించగలుగుతాము, అన్వయించుకోగలుగుతాం, సరి చేసుకోగలుగుతాం. ఎందుకు ఆ మాట అక్కడ రాయాల్సింది వచ్చింది అని అంటే, 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు కూడా ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలుల గురించి. వాళ్ళు ఇశ్రాయేల్ సంగతి ఏం చెప్తా ఉన్నారు అని అంటే, వారు మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందినారట. 2వ వచనంలో చూస్తే, అంతేకాదు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరంట, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసినారంట. అంతేకాదు తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి అదే మనం చేస్తున్నాం నేటి కాలంలో. మనం కూడా నీటిలో బాప్తిసం తీసుకున్నాం. ఆ తర్వాత మనం కూడా ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. అయితే వీళ్ళు అలా తీసుకుంటూ కూడా ఎట్లాగున కనాను కూడా చేరలేక అరణ్యంలో సంహరించబడినారో అది మన ముందుకు తీసుకొస్తున్నాడు 5వ వచనంలో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడి. కాబట్టి చాలాసార్లు మన యొక్క అపోహం ఏంటి అంటే, మనము బాప్తిసం తీసుకున్నాం వెళ్ళిపోతాంలే దేవుని దగ్గరికి అని అనుకుంటాం. అందుకని మన కొరకే ఎంత క్లియర్గా రాస్తున్నారు. వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళు కూడా ఆత్మ సంబంధమైన ఆహారం భుజించినారు, బండైన క్రీస్తులోని ఆ యొక్క పానీయం చేసినారు, పైన మన్నా తింటా వచ్చినారు. అయినప్పటికీ కనాను చేరలేకపోయినారు. వాళ్ళు సగంలోని అరణ్యంలో సంహరించబడినారు. ఎందుకమ్మా? వారు దేవునికి ఇష్టలుగా లేని కారణాన్ని. మనం కూడా అంతే. దేవునికి మనం ఇష్టలుగా లేకపోతే మనం కూడా సంహరించబడతాం. వాళ్ళు సంహరించబడడానికి కారణాలు ఏంటి అనేది ఇక్కడ రాసినారు.
ఎందుకు రాసినారంట అది కూడా చెప్తారు 11వ వచనంలో. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినాయి. అసలు వాళ్ళకి సంభవించిన కారణం ఏంటి, రాయబడ్డానికి కారణం ఏంటి ఇశ్రాయేల్ గురించి అని అంటే మనము బుద్ధి తెచ్చుకోవాలట. దాని కొరకై. ఎంతో ఆశ్చర్యం కదా. మనకు బుద్ధి కలుగుటకై దేవుడు అనాది కాల సంకల్పంను ఆనాడే ఒక ప్రణాళిక చొప్పున ఇవన్నీ జరిగించినాడంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ కూడా బాప్తిస్తం తీసుకున్నా అంటే ఈ రోజు నువ్వు బాప్తిస్తం తీసుకొని కూడా దేవునికి అయిష్టమైన కార్యాల్లో నువ్వు పర్వాలేదులే అని జీవిస్తావు. శత్రువు అట్లా నిన్ను మోసగిస్తాడు, అట్లా నిన్ను నాశనం చేసిస్తాడు. ప్రభువు ఎరిగిన వాడే. నువ్వు సరిచేయబడాలా, వాడి మోసంలో నువ్వు చిక్కుకోకూడదు. నీకు ఎగ్జాంపుల్ కూడా అనాది కాలంలో ఇశ్రాయేల్ మనకు ముందుగా వారి జీవితంలో జరిగేటట్లుగా చేసినాడు. అంతేకాదు అది మనకు రాయబడేటట్లుగా మన కళ్ళ ముందుకి వచ్చేటట్లుగా అప్పుడే, అంతేకాకు మనకిప్పుడు బోధించబడేటట్లుగా కూడా చేస్తా. ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా, నువ్వు పరమ కణాన్ని చేరాలా. అయిష్టురాలుగా ఉండి మధ్యలో నువ్వు రాలిపోకూడదు, సంహరించబడకూడదు. ఇశ్రాయేల్ వాళ్ళ వల్లే నువ్వు కూడా ఉండకూడదనే ఉద్దేశం. చూసావా, అంతే నీ గురించి ఎంత కన్సర్న్, ఎంత కేర్, ఎంత నువ్వు తనతో సదా ఉండాలన్న దేవుడి ఉద్దేశం. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అదే సమయంలో శత్రువు ఎంత కుయుక్తి మోసగాడు వాడు, అది కూడా మనం గమనించాలి. ప్రభువు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో వాడు అంత విపరీతమైన మోసాలు చేస్తా ఉన్నాడు. ఎంత చక్కగా మనము క్రీస్తు రక్తంలో కొనబడిన వారం. ఎంతో మంది నమ్మలేదు, మనం నమ్మగలిగినాం, రక్షించబడినాం, సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చినాం. బాప్తిసం, ఈ చేతులు నావి కాదు, ఈ కాళ్ళు నావి కాదు, ఇక నేను జీవించేది నేను కాదు, దేవుడే నా యందు జీవిస్తాడు. ఇదిగో నేను బాప్తిసం ద్వారా చెప్తున్నాను, ఇక నేను చచ్చిపోతున్నాను, మునుగుతున్నానంటే ఇక తిరిగి లేస్తాను, ఇక నేను కాదు, నా దేవుడే నా యందు జీవిస్తాడు. అలాగున మనం జీవిస్తున్నాం. అలాంటప్పుడు కూడా అంటే అంతవరకు సంఘం ఎదుట మనం సాక్ష్యం ఇచ్చినంటే ఎంత గ్రేట్ తెలుసా. మనం బాప్తిసం తీసుకుంటున్నామంటే దూతలు, దేవుడు, ఇంకా సాతాను అందరూ చూస్తా ఉంటారు. వాళ్ళందరి ఎదుట మనం సాక్ష్యం ఇచ్చినాం అంత ధైర్యంగా. ఇంకా అయిపోతే మనం కాకపోతే ఇంకెవరు పోతాం పరలోక రాజ్యం. సాతాను అనుకో నీ సంగతి ఇప్పుడు కాదులే, చూస్తా కదా, కార్యం బాగానే ఆరంభించినావు, అంతవరకు పోవద్దా వాడు అనుకుంటా ఉంటాడు. ఈ మధ్యలోనే ఎన్ని సనుగులో, ఎన్ని గొనుగులో ఇశ్రాయేల్ వాటి వల్లనే సంహరించబడతా వచ్చు. చక్కగా ఆరంభించినారు, దాన్ని కొనసాగింపచేసలేకపోయినారు. మనలో కూడా నేటి దినాల్లో వాడు పెడుతున్నటువంటి నిర్లక్ష్యం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నావు అయిపోయింది వెళ్ళిపోతావు. పొరపాటమ్మా, బుద్ధిహీనంగా మనం ఆలోచించవద్దు. ఎంతో మంది లక్షల కొద్దీ బాప్తిసం ఆ నీటిలో బాప్తిసం తీసుకున్నారు ఎర్ర సముద్రంలో. కనాను ఇద్దరే చేరినారు. మిగతా వాళ్ళంటే తర్వాత తరం వారు, మధ్యలో పుట్టిన వాళ్ళు, లేకపోతే 20 సంవత్సరాల కంటే కింద ఉన్నవాళ్ళు. ఆ 6 లక్షల కాల్బలం మాత్రం మధ్యలోనే, అంటే కాల్బలం అంటే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ భార్యలు, ఇంకా ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయినారు. ఒక కాలేబు, యెహోషువ తప్ప. వీళ్ళందరూ ఇట్లే మోసం, ఇంకెళ్ళిపోతాం. కానీ మధ్యలో వారి ప్రవర్తన ఎక్కడ మార్చుకోలేదు. పాత స్వభావమే, అక్కడికే వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం అన్న స్వభావం, అవిశ్వాసం. ఈ అవిశ్వాసం వాళ్ళని చంపేసింది, సంహరించి. మన జీవితంలో కూడా అవిశ్వాసం ఉండడానికి వీల్లేదు. అసలు నువ్వు రక్షించబడినావంటే కారణం విశ్వాసం. ఆ విశ్వాసం నువ్వు అంతవరకు కొనసాగింపజేసుకోవాలి. ఇక్కడ ఏం రాయబడింది, ఏమేమి తప్పులు చేసినారు కొన్ని మనం చూసుకుందాం. 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారంగా మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. వారు అరణ్యయాత్రలో ఏం ఆశిస్తున్నారు? చెడ్డ వాటిని ఆశిస్తున్నారు.
ప్రభువును ఫస్ట్ కోరుకున్నావు, ఈ యొక్క లోకం వద్దనుకున్నావు, ప్రభు కొరకే జీవిస్తాన్ని బాప్తిస్మ నిర్మాణం కూడా తీసుకున్నావు. మరలా నువ్వు చెడ్డ వాటిని ఆశిస్తున్నావేమో, జాగ్రత్త. ఇక్కడ ఒక మాట చూద్దాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయం చూడండిమ్మా, 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కురాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. చూసారా, వెనక్కి ఇది విడిచి వచ్చిందని కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని దానికోసం ఏం చేస్తున్నారమ్మా, ఏడుస్తా ఉన్నారు. శరీర సంబంధమైన వాటిని ఆశించి వాటి కొరకు ఏడుస్తున్నారు. చాలాసార్లు మన ప్రార్థనలో ఏడుపు, కన్నీరు వస్తుంది. దేవుడు ఇదే కోరిండేది, కన్నీటి ప్రార్థనే కోరింది. ఆ ప్రార్థన వెళ్ళిపోతుంది అనుకుంటున్నావేమో. ఇహలోక సంబంధమైన దుఃఖము అది మరణం, ఆత్మ సంబంధమైన దుఃఖము అది మారు మనస్సును కలుగజేస్తుంది, అది జీవము, అది ఆశీర్వాదం. శరీరానుసారమైనటువంటి దుఃఖం మరణాన్ని తీసుకొని వస్తుంది. వీళ్ళట్లనే శరీరానుసారంగా దుఃఖిస్తున్నారు, మాంసం కావాలంట, దానికోసం సనుగుతున్నారు. దానికోసం ఏమో ఐగుప్తుకి వెళ్ళిపోయినా బాగుండేది అనుకుంటున్నారు. అప్పుడు చూడండి 11వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకున్న ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగాను. చూసారా, ఆయన కోపం రగులుకున్నారు. ఇక్కడ కూడా చూస్తాం చూడండి 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం నొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండేది. చూసారమ్మా, ఏదో ఒకటిలే కన్నీటి ప్రార్థన అనుకుంటున్నామేమో. ఇహల సంబంధమే. ప్రవ్వా, వాళ్ళకైతే మా అత్త అయితే పెద్ద చీర, మంచి చీర ఇచ్చింది, నాకైతే తక్కువ ఇచ్చింది, ఏడుస్తున్నావా? వాళ్ళకి పెద్ద ఇల్లు ఇచ్చినారు, మాకు తక్కువ ఇచ్చినారు, ఏడుస్తున్నావా? బంగారు వాళ్ళకి ఎక్కువ ఇచ్చినారు, మాకు తక్కువ ఇచ్చినారు, ఏడుస్తున్నావా? లేకపోతే తల్లిదండ్రులు ఎక్కువ ఇచ్చినారని ఏడుస్తున్నావా? వాళ్ళు ఆశీర్వదించినారని అసూయపడి ఏడుస్తున్నావా? వారి పిల్లలు ఎక్కువ అదినారు, మా పిల్లలు లేదని అట్లా అసూయపడి ఏడుస్తున్నావా? ఇలాంటి ఏడుపానికి ఇష్టం లేదు. అలాగే ఏడ్చినావంటే నీ మీదనే కోపం రగులుకుంటది. అర్థమైందా? ఈ ఏడుపు నీకు ఆశీర్వాదం ఇవ్వకపోగా ఇంకా నష్టాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటది. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండేను. కాబట్టి జాగ్రత్త పడతాం. ఇహ సంబంధమైన వాటి మీద మనము మనసుంచొద్దు. మనకు పరలోక రాజ్యంలో ప్రవేశము ఇహ సంబంధమైన వాటిలో ఎన్ని నువ్వు సంపాదించినావని అడగరు ఎంట్రన్స్ లో. నీకు శ్వాసం ఉందా లేదా అదే చూస్తాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో, వారు అవిశ్వాసము చేతనే కనానులోనికి ప్రవేశింపలేకపోయిరి అనే మాట చూస్తాం. కాబట్టి నువ్వు పట్టుదలగా పట్టుకోవాల్సినది ఏంటి? విశ్వాసం. సరే, 1 కొరింథీయుల 10వ అధ్యాయంలో ఇంకా వీళ్ళు ఏమేమి సంగతులు చేసినారు జస్ట్ ఊరికి అట్లా టూకీగా చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఏం చేస్తున్నారమ్మా? 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఏంటంట? విగ్రహారాధికులంట. మనమే విగ్రహాలు తెచ్చుకొని పూజ చేయం కదా, కానీ వీళ్ళు విగ్రహారాధికులు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? దేని విషయంలో విగ్రహం? వాళ్ళు తింటారంట, తాగుతారంట, ఆడతారంట. ఇదే జీవితం. ఇదే మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిస్తామా, ఇది కాదు జీవితం. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అన్యజనులు దేవుడు లేడు కనుక వాటి కోసం ప్రయాసపడతారు. నీకు అవసరం లేదు అట్లాగా. నీకేమి కావాలనో నీ పరలోకపు తండ్రికి తెలియను కనుక మనము మొదట ఆయన రాజ్యాన్ని, నీతి వెతికినడలా అప్పుడు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
వీటిని విగ్రహాల్లాగా మనం పెట్టుకొని ప్రభువుని మనం తృణీకరించే వారంగా ఉంటాం. దేవుని కంటే అధికంగా వస్త్రాలని, దేవుని కంటే అధికంగా ఐహిక విచారాల్ని, తిండి తిప్పల్ని, వీటిని ఆశిస్తూ వాటి చుట్టే తిరుగుతా ఉన్నాం. దేవుని కంటే అధికంగా ఏది ప్రేమించినా అది మనకు విగ్రహమే. ఈ విగ్రహాలు చేసుకొని ఉండటం వల్ల వారు ఏం చేసినారు? వారు మధ్యలోనే సంహరించబడినారు. వారు అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు. అది గుర్తుపెట్టుకో. మనం కూడా ఎప్పుడు దీంతోనే మునిగిపోతే దేవునికి అది ఇష్టం కాదు. అందుకని లూకా సువార్త 21:34 అనుకుంటాను. ఏమని ఉంటదంటే అక్కడ, వారి హృదయములు మందంగా ఉన్నాయంట. తిండి చేతను మత్తు చేతను ఐక విచారముల వలన వారి హృదయములు మందముగా ఉన్నందున ఆ దినం వారి మీదకి ఉరి వచ్చినట్లు అకస్మాత్తుగా వస్తుంది. ఈ తిండి తిప్పలు హృదయం మందాన్ని చేస్తాయి. వారి మీదకి ఉరి వచ్చినట్టు నాశనం వస్తుంది. తిండి తిప్పలు కూడా తప్ప అని అనుకుంటాం. అందుకనే పౌలు అంటాడు, అన్ని విషయాల్లో మితంగా ఉండాల. ఇదే ఇంకా జీవితం అన్నట్టుగా పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకున్నప్పుడు ఏమి అడుగుదామా, ఏమి తిందామా, ఏమి వండుదామా, ఇంతే, ఏమి సంతోషిస్తామా, ఎంత ఎంజాయ్ చేద్దామా, అది పాపము. 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వ్యభిచరించిరంటే మోయాబీరాలతో కూడా వీరు వ్యభిచారం చేసిన వారుగా మనం చూస్తాం. దాని ద్వారా వారు 23,000 మంది కూలినారు ఆ వ్యభిచారం వలన. చూడండి, అంటే దేవుని ఇక్కడ కూడా ఈ యొక్క వ్యభిచారం అనే పాపం అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే, మోహపు చూపుతో చూస్తే కూడా అది వ్యభిచారం అని చెప్పబడుతుంది. కాబట్టి అది కూడా పాపం. దాని వల్ల కూడా నాశనం సంభవిస్తుంది. పర్వాలేదులే అనుకోవద్దు. పర్వాలేదులే అని చెప్పేవాడు సైతాన్. నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏం నీ మీదికి రాలేదని చెప్పేవాడు సాతాన్. ఎట్లా వస్తుంది? ఇప్పుడు బాగానే ఉన్నావు. భక్తిహీనులు కూడా అట్లానే అనుకుంటారు. నాకు క్షేమం కలిగిందని మైమరచి వారు ఏమైపోతున్నారు అంటే నిర్మూలం అయిపోతున్నారు. నువ్వు కూడా అట్లా అవ్వకూడదని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రతి మాట నీ కొరకే చెప్పబడతా ఉందని ప్రతి ఒక్కరు మనలో తీసుకోవాలి. కాబట్టి ఎక్కడ వ్యభిచారం అనేది నా జీవితంలో జరుగుతూ ఉంది, దాని నుంచి సంపూర్ణంగా వేరుపడదు. ప్రభువు ఎప్పుడు కూడా నీ అంతరంగాన్ని బట్టి తీర్పు తీరుస్తాడమ్మా. ఇప్పుడు కానీ చనిపోయి లేచిన తర్వాత కానీ ఎప్పుడైనా కానీ లోపల ఒకటి బయట ఒకటి ఆ దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చండి. నీ అంతరంగంలో ఏముందో అది ముందు దాన్ని క్లియర్ చేసుకోవాలి, దాన్ని శుభ్రపరచుకోవాలి. మనం బయటికి కనబడుతుంది ఎవరు? సమరయ స్త్రీ 5 మంది భర్తలతో. కానీ మెంటల్ గా నువ్వు ఎంతమందితో వ్యభిచరిస్తున్నావు? నువ్వే పరీక్షించుకో. అంత లేనిది దేవుడు సూటిగా స్పష్టంగా రాయడాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. వారు అప్పుడే వారి హృదయమందు వ్యభిచారం చేసినారని చెప్తా ఉంటాడు. ఎంతమంది? ఇక్కడ ఏమైంది? వ్యభిచారానికి శిక్ష 3,000 మంది కూలినారు. 23,000 మంది ఒక్క దినముననే కూలినారు. అర్థమైందా? దేవుడి కోపాన్ని రేపొద్దు. కాముగా ఉందిలే, ఏమి రాదులే అనుకోవద్దు. నీ పాపం ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటది, నిన్ను కూలుస్తుంది కూడా. ఆ ఒక్క దినాన ఉరి వచ్చినట్లు నీ మీదకి వస్తుంది అది. ఆషామాషిగా తీసుకోవద్దు ఈ మాటల్ని. ఇది కొత్త నిబంధన. ఎంతో క్రయం చెల్లించి దేవుడు నిన్ను కొన్నాడు. నువ్వు ఆషామాషిగా జీవించడానికి వీల్లేదు. నీకు అన్ని సదుపాయాలు అనుగ్రహించినాడు. ఏమి తక్కువ చేయలేదు నీకు. లెక్క అడుగుతాడు. ఎంత ఇస్తున్నాడో అంత లెక్క అడుగుతాడు. జాగ్రత్త. మోసపోవద్దు శత్రువు చేతిలో. పర్వాలేదులే, ఏం రాలేదులే అనుకోవద్దు. సడన్ గా వస్తుంది. ముందు నీ దగ్గర ఉన్న పాపాన్ని నుంచి నువ్వు బయటపడు. ఆసక్తి చూపించు, బయటికి రావాలా అని దేవుని సహాయాన్ని కోరు. దేవుడు సహాయపడతాడు. 9వ వచనం, మనం ప్రభుని శోధింపకెందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వారు ఏం చేశారంట? శోధించినారంట. ఏమని శోధించినారు చూద్దామా? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో
వాళ్ళ మీదికి ప్రభువు తాపకరమైనటువంటి సర్పాల్ని పంపించకంటే ముందు ఏం జరుగుతుంది అనంటే ఇశ్రాయేలు సనుగుతా ఉన్నారనమాట. వాళ్ళు ఏమని సనుగుతా ఉన్నారు చూడండి, 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు చచ్చుట ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. ఇందాకేమని చూపించినాము, ప్రభువు సర్పాల్ని పంపినాడు, అవేం రాలే. అసలు అంత ఎడారిలో వాళ్ళు వెళ్తా ఉంటే కూడా ఏ సర్పం అంతవరకు కాటేయింది. ఇప్పుడు ఒక్కసారిగా తాపకరమైన సర్పాలు వాళ్ళ మీదకి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువుని శోధిస్తా ఉన్నారు. శోధించడం అంటే ఏంటి? ప్రభువుని ఏమి చేత కాదన్నట్టుగా మాట్లాడటం అనమాట. అక్కడ చెప్తారు 5వ వచనంలో, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులను మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చరిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది. ఇట్లాగా ప్రభువుకి వారు కోపం రేపిన వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, బట్ ఇక్కడ ఎవరు పంపినారు తాపకరమైన సర్పములు అంటే? యెహోవాని పంపినాడు. ఎందుకు పంపినాడు? వారు ప్రభువుని శోధిస్తా ఉన్నారు. మనం కూడా అంతే, పలానా లేదు, పలానా లేదు, అది లేదు, ఇది లేదు అనొద్దట్లుగా. ఎంత ప్రార్థన చేసినా జవాబు లేదు. ఇందాక ఎవరో సిస్టరు ఫోన్ చేసి మాట్లాడతా, నేను చాలా సీరియస్ గా చెప్పిన, అసలు దేవుడు అంటే తమాషా కాదు, ఆచమాచిగా మాట్లాడుతట్లుగా. నన్ను మీలాంటి నరుడు అనుకుంటున్నారా అంటాడు కదా 50వ కీర్తనలో. ఏమి ఈయన రెస్పాన్స్, ఏమి రియాక్షన్ లేదు, మేము ఎంత పాపం చేసినా గానీ మీలాంటి నరులని అనుకుంటున్నారు అంటాడు ప్రభు. అట్లా అనుకోవద్దు. ఒకసారి తెలుస్తుంది, ఆ టైం రాకముందే జాగ్రత్త పడు. ఇష్టానుసారంగా ప్రభు దగ్గర సనగొద్దు. ఎందుకు ఇలా చేసినాడు, ఏమిటో చేసినాడు, ఇంత దూరం కష్టపెట్టినావు. ఎంతసేపు నా దేవుడు నీకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తాడు, అనుక్షణం కూడా అలాగే చేస్తాడు. దేవుణ్ణి శోధించొద్దు. అలాగో వాడిని శోధించి నందున ఇప్పుడు ఎవరు పంపించారమ్మా? సర్పాల్ని దేవుడే పంపినాడు. దేవుడు అలా పంపితే నువ్వు బతకగలవా? అందుకే అనేక మంది చనిపోయినారు. నేటి దినాల్లో అట్లాంటి సర్పాలు దేనికి సాదృశ్యంగా కనబడతాయి తెలుసా? పాపం చేసే వాళ్ళకి. అవి కరవంగానే ఏమైపోయింది? పాపము అంటే విషము పాపం అనుకోండి, అట్లా వారిలో ప్రవేశించి వాళ్ళు చనిపోతారు. అందరూ పాపంలో కూరుకొని పోతున్నారు. కారణం ఏంటంటే వారి అవిధేయతనే. చాలాసార్లు మనం ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడతాం, సనుగుతాం, గొరుగుతాం, శోధిస్తాం. మన నోటితో మనం చేసి మనం ప్రవర్తించే సాతాను చేతిలో చాలా సులువుగా చిక్కుని పడతాం. అందుకే వాడిని ఎదిరించాలంటే నువ్వు చేయాల్సింది దేవునికి లోబడాలి. దేవుడు ఏదైనా చేయని, అది నీకు మేలే. సాగిలపడు, దేవుని స్తుతించు. ఏ పరిస్థితిలో అయినా కూడా ఎదురు మాట్లాడద్దు. యాకోబు పత్రికలో 4:7 ఉంటది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. వాడిని యొద్ద నుంచి పారిపోవాలంటే 2 విషయాలు నువ్వు చేయాలా? దేవునికి లోబడాలా, వాడిని ఎదిరించాలా. వాడిని ఎదిరించలేవు దేవునికి లోబడకపోతే. నీలోనే ప్రభువుకి లోపడలేదుగా, అవిధేయత అనేది నీలోనే పాపం కనబడుతుంది. నువ్వు వాడిని ఎదిరించలేవు. ఎప్పుడు నువ్వు లోపడతావు, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది, అప్పుడు శత్రువుని ఎదిరించగలుగుతావు. కాబట్టి దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినట్లయితే నీకు నువ్వుగా సర్పము, సాతాను, పాపం చేసేవాళ్ళు, అపవాది, నిన్ను పాపానికి ప్రేరేపించేవారు, వారి చేతుల్లో నీకు నువ్వే పడిపోతావు. దాని ద్వారా పాపం నిన్ను కబలిస్తుంది, తర్వాత ఆత్మీయంగా చచ్చిపోతావు. దేనివల్ల వచ్చింది తెలుసా? దేవునికి ఎదురుగా సనిగినందుకు, శోధించినందుకు. ఈ సంగతులన్నీ
చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడి విషయంలో. ఇవి మనకు బుద్ధి కలుగుటకే రాయబడినాయి. మనకు చాలా ఉచితంగా ఫ్రీగా వచ్చేసింది గొప్ప రక్షణ. దాన్ని భయంతో వణుకుతూ కొనసాగింపజేసుకోవాలి. అంత ఈజీగా దాన్ని నువ్వు ఆడుతూ పాడుతూ కొనసాగింపజేసుకోలేవు. నీకు భయం వణుకు ఉండాలి. ప్రతి మాటలో, ప్రతి స్టెప్ లో, ప్రతి ఆలోచనలో భయం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆ రక్షణ కొనసాగుతుందని అనుకోవద్దు. దాన్ని నువ్వు భయంతో వణుకుతో కొనసాగింపజేసుకోవాలి. తర్వాత మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. తెగులు వారి మీదకి వచ్చేసింది సనగడం వల్ల. అదే సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఎవరు? కోరహు వారి యొక్క సంబంధులందరూ అక్కడ నెరలు విడిచి కోరహు సంబంధుల్ని భూమి మింగేస్తే ఇంకా మిగతా ఇశ్రాయేలీయులు భయపడతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ సనుగుతారు. ఇలాగ సనగగానే చూడండి 41:16 సంఖ్యాకాండం 16:40. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. చూసారా, అసలు వీళ్ళు పని లేకుండా ఊరికే పోయి చంపినారా? వాళ్ళు ఎదురు తిరిగినారా? కోరహు సంబంధులు, తర్వాత అభిరాము, దాతాను, వీళ్ళందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా వాళ్ళు తిరిగినారు. వాళ్ళు తిరిగి వారి పాపాన్ని బట్టి వారు నశించినారు. కానీ ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మోషే అహరోనులకి విరోధంగా సనుగుతున్నారు. మీరు యెహోవా ప్రజల్ని చంపినారని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నవాడు దేవుడు. చాలాసార్లు కొంతమంది ఇలాగనే నిందలు మోపుతారు. కళ్ళెదుట అన్ని చూస్తారు కానీ తప్పు మన వైపు మోపుతా ఉంటారు. కానీ దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. నిజంగా మనదే తప్పు అన్నట్టు కనబడుతుంది కూడా. సంగతి అంతా చూసిన వాడు దేవుడు గనక ఆయన న్యాయమైన తీర్పరి. అప్పుడు వస్తుంది వాళ్ళకి మళ్ళీ ఆ శిక్ష. అట్లా సనిగినందుకు మళ్ళీ తెగులు వస్తుంది. ఏమంటున్నారు 44. యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు కొమ్ములతో నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా. చూసారా, అసలు దేవుడు చెప్తున్నాడు, మోషే అహరోను మీ పక్కకు రండి, వాళ్ళంతా చంపేస్తాను దేవుడు అంటుంటే మోషే ఎంత ప్రేమ అండి అసలు. బతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. ఒకవైపు బతిమాలుకుంటూ ఒకవైపు మోషేకి అహరోనుతో చెప్తున్నాడు, నువ్వు వెంటనే ఆ ధూపార్తిలో ఉన్న నిప్పులు తీసుకొని ఆ సమాజం మధ్యలోనికి వెళ్ళు, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి. తమ మీద సనిగిన వారి కొరకై తను ఎంత ప్రయాసపడుతున్నాడు. దేవుడి కోపమే వారి మీదకి రాగలగా మోషే మాత్రం ప్రార్థిస్తున్నాడు. అలాగ మనం ప్రార్థించగలమా? దేవుడే మన నిమిత్తం వకాలత తీసుకొని నా బిడ్డల్ని వాళ్ళు అట్లా అన్నారు. మోషే నిన్న అంటే నేను తట్టుకోలేనని యుద్ధానికి పోతా అంటే మనం ఆపగలమా? ప్రభువా, వద్దు ప్రభువా, క్షమించు ప్రభువా అని అంటమా? వాళ్ళకి నా సంగతి ఏందో తెలియాలి కానీ అని అనుకుంటాం కదా నీ మనసులో. కానీ మోషేలాగా మనం మనస్సు కలిగి ఉండాలి. అప్పట్లోపలే తెగులు మొదలైపోయిందంట. అప్పుడు ఎంతో మంది చనిపోతారు. చూడండి అక్కడ 48లో, అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. చూసారా, ఇట్లా సనగడం వల్ల ఏం జరుగుతూ ఉంది? అంత ఊరికి అనవసరంగా పెద్దల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నిందలు మోపుతాం. మనం సంగతి ఏందో మనకు తెలీదు, ఊరికే మాట్లాడతాం. అలాగ నిందలు మోపడం వల్ల మనమే సంహరించబడతాం, మనమే నష్టపోతాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అయిపోయినాయి అని చెప్పేటి అన్ని 10వ వచనంలో. మీరు
పలుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించుడి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకో. వీటిలో ఏ సంగతులు నీలో ఉన్నాయో చూసుకో. ఇవన్నీ పెట్టుకొని కూడా నువ్వు నిల్చున్నానని అనుకుంటున్నావు అంటే బుద్ధిహీనరాలివే. తలంచుకోవద్దు అట్లాగా. నువ్వు నిల్చున్నావు అని అనుకుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడదాం. అంతేకాకుండా 13వ వచనంలో చక్కటి మాటలు చెప్తాడు. ఇలాంటి పరిస్థితి నీకు వచ్చిందా? ఇదేంటి శోధించే పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుందా? అపవిత్రమైన జీవితం, వ్యభిచార సంబంధమైన పరిస్థితులు నీ ముందున్నాయా? నీ తలంపుల్లో ఉన్నాయా? లేకపోతే ప్రభువుని అది కావాలి ఇది కావాలని అడుగుతూ శోధిస్తున్నావా? లేకపోతే సనుగుతున్నావా పెద్దల మీద, ఆయన ప్రజల మీద, లేకపోతే నీకు కలిగిన దాని మీద దేవుడు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడని? ఇలాంటి పరిస్థితులు నీకు వచ్చినా నువ్వేం చేయకూడదు? అలా ప్రవర్తించకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు సహించగలిగినంత కంటే ఎక్కువ నేను నిన్ను శోధించబడనీయను అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు సహించగలిగినంతే నీ మీదకి వచ్చింది కనుక నువ్వు కామ్ అంతే. ఏ శోధన వచ్చిందో, అబ్బా వ్యభిచార సంబంధమైన శోధన చాలా శోధించేస్తున్నారండి, అందుకే పడిపోయానండి. కుదరదమ్మా. ఇది నీవు తట్టుకోగలిగిందే, నువ్వు సహించగలిగిందే. నీ కాళ్ళ కింద అది చితక తొక్కబడుతుంది అంతే. అలా నీకు తెలిసి కూడా మరి తప్పు చేస్తున్నావు అంటే నువ్వు శోధనలో ప్రవేశిస్తావు. నష్టం నీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. నీకంటే నీ శక్తికి మించింది కాదు అది. నువ్వు జయించాలని నేను దగ్గరకు వచ్చింది. ఈ శోధన నువ్వు జయిస్తే ధన్యరాలువే. ఒక స్టెప్ ఆత్మీయంగా ముందుకెళ్తావు, లేకపోతే ఉన్న స్థానం నుంచి పడిపోతావు. ఎంతో మంది శోధనలు జయించలేక పడిపోయినారు. విశ్వాసం ఉంచి అది నువ్వు జయిస్తావు. శోధనలు రాక తప్ప వచ్చే తీరుతాయి. దేవుడు చెప్తున్నాడు కదా, శుద్ధ సువర్ణంగా నువ్వు మారాలంటే నీకు శోధనలు అవసరం. ఆయన చేత మెప్పు, ఘనత, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే శోధన అవసరం కనుక తీసుకొస్తాడు. శోధన వచ్చింది కదా దాంట్లో పొరలడానికి కాదు, నీ వల్ల ఇతరులు పాడవడానికి కాదు. కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి నీకుంది, దాన్ని జయించగల శక్తి ఉంది. అంతేకాదు ఏమంటున్నాడు, సాధారణంగా మనుషులకు వచ్చేదే నీకు వచ్చిండేది, ఏదో అనుకుని ఫీల్ అవ్వబాక. అంతేకాదు ఇంకేంటి, తప్పించుకునే మార్గం కూడా ఆయన కలుగా చేయును అంటున్నాడు. ఖచ్చితంగా దాంట్లో నుంచి నువ్వు బయటపడే ఆ మార్గం ఉంది. ఫస్ట్ నీ మనసులో ఆ చెడు చెడు పాపం గురించిన ఆసక్తి విడు. చెడు 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 ఆ చెడిపోయిన సంగతుల గురించిన ఆసక్తి నువ్వు విడు. నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. అప్పుడే నీవు నిలబడగలవు. కాబట్టి సరి చేసుకుందాం. మనం విశ్వాసంతో మనకు ఎదురయ్యే పరిస్థితులని మనం జయిస్తాం. మనకేం ఎదురు కావనట్లేదు, ఎదురు అవుతాయి. నువ్వు సనగాల్సిన పరిస్థితులు వస్తాయి, నువ్వు ప్రభువుని శోధించాల్సిన పరిస్థితులు వస్తాయి, నువ్వు ఇంకా వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, విగ్రహారాధన చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ వారు చేసినట్లు చెయ్యకయుండునట్లు నీవు జయించగలిగినంతే, నీవు సహించగలిగినంతే ఆ పరిస్థితులు నీ దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ధైర్యపడొద్దు, విశ్వాసముతో వాటిని జయించు. రోమా 16:20 ప్రకారం సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్. ప్రేమ కృపా కనికరములు మా పేపర్లకు తండ్రి, ఈ యొక్క రాత్రి కాల సమయంలో స్త్రీలమైన మేమందరం కలిసి మీ సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్థుతించడానికి బలహీనమైన మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న దేవుడమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో సిస్టర్ ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మేము ఈ లోకంలో తండ్రి బలహీనులుగా, సన్నిగే వారంగా, నైనా నీకు విరోధంగా పాపం చేసేవారిగా మేము ఉన్నప్పుడు తండ్రి, మాకు దృష్టాంతములుగా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో
మీరు రాయించిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. నైనా బుద్ధి తెచ్చుకొని తండ్రి మేము నీలో బలపడటానికి సహాయం దయచేయండి తండ్రి. తనకి సంహారకుని చేతికి మేము చిక్కకుండానట్లు ప్రభువా మా యొక్క పాదములు క్రీస్తు అనే బండపైన నిలబెట్టమని అడుగుచున్నాం ప్రభువా. నైనా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నైనా తండ్రి విగ్రహారాధన అనే పాపంలోను, తనుగుడు అనే పాపంలోను తండ్రి, వ్యభిచారం అనే భయంకరమైన పాపంలోను ప్రభువా మేము చిక్కుబడకుండానట్లు మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాం. ఆయన మీరు ఆశించిన మేరకు ప్రభువా మీరు మా జీవితంలో కలిగి ఉన్న తండ్రి ఈ ఉద్దేశం మేరకు ప్రతి ఒక్క బలహీనతను జయించే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. నిజమే తండ్రి నేను తండ్రి శోధించబడిన మీదట మేము సువర్ణం వల్ల మారటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ పరిశోధన పరీక్షా కాలంలో తండ్రి ఓర్పుతోనూ సహనంతోనూ ధైర్యంతోనూ మీరు మాకంటే ముందుగా పాపంను జయించి ఉన్నారని, లోకంను జయించి ఉన్నారని, మరణంను జయించి ఉన్నారని ప్రభువా మిమ్మల్ని చూస్తూ మేము తండ్రి నైనా ప్రతి ఒక్క శోధనను జయించే శక్తిని పొందుకోవటానికి సహాయం దయచేసే దేవుడమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంత గొప్ప దేవుడు తండ్రి నైనా మేము సహింపగలిగినంతనే మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని శోధించే దేవుడు ప్రభువా. మాకు తండ్రి నైనా మా శక్తికి మించిన శోధనను తండ్రి మా దగ్గరికి రాని అని గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి ఈ లోకంలో అయినా మేము నీకు అనేక సార్లు సనిగే వారంగా, అనేక సార్లు ప్రభువనైనా నీ ప్రేమను గుర్తించలేని వారంగా తండ్రి నాయనా నీ యొక్క ప్రేమను చులకన చేసే వారంగా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించమని నీ యొక్క పరిశుద్ధ పాదాల చెంత బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నైనా నువ్వు మమ్మల్ని ఒక్క క్షణము తండ్రి నైనా విడిచిపెట్టినట్లయితే మేము తండ్రి నైనా ఎక్కడి ఉండవారేమో తండ్రి నైనా అయినప్పటికీ నువ్వు నైనా మా ఎడల కృప చూపిస్తున్న నీ ప్రేమకై నీకు వందనాలు ప్రభువా. అనుదినము మమ్మల్ని క్షమిస్తూ తండ్రి మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తూ ప్రభువా మా తిరుగుబాటును, మా సనుగుడును తండ్రి, మా యొక్క తండ్రి నైనా విచారపు ఆలోచనలను, మా విగ్రహారాధన కలిగిన మనస్సులను ప్రభువా మీరు క్షమిస్తూ తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇంకా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారంటే తండ్రి నైనా అది మా యొక్క గొప్పతనం కాదు తండ్రి, ఉచితమైన మీ కృప వల్లనే అని ఒప్పుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అయినా సిస్టర్ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది వేల స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడున్నప్పటికీ తండ్రి నీకు నమ్మకంగా జీవించటానికి సహాయం దయచేయండి. యథార్థమైన మనస్సును కలిగి ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. బలహీనతలను జయించే శక్తిని నేను నీ యొక్క ప్రార్థన ద్వారా మేము పొందుకోవటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు ఆకడలో తండ్రి మేము విడిచిపెట్టబడి నిత్య నరకాగ్నికి లోను కాకుండా, నిత్య శిక్షకు పాత్రలం కాకుండా నీతో పాటు ఎత్తబడే గుంపులో మేము ఉండగలిగినట్లు మమ్మల్ని తండ్రి మేము తండ్రి కాపాడుకోవటానికి, నీ రక్షణలో కొనసాగటానికి, మాకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవటానికి మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి విత్తబడిన వాక్యం తండ్రి మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. అట్లా మేము మార్గదర్శకంగా దృష్టాంతాలుగా ఉన్న మా యొక్క తండ్రి పూర్వీకులను, మా యొక్క పితరులను మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా మేము చేయకూడనివి చేయకుండా ప్రభా మీ కొరకు చేయవలసినవి చేయటానికి మీ శక్తిని పొందుకోవటానికి కృప చూపించండి. ఈ వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయాల 30 60 100 ఫలింపచేయండి తండ్రి. ఇస్తాన్ని ఇంకా మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. అనేక మంది బలహీనులైన తండ్రి అయినా స్త్రీలను బలపరిచే సాధనంగా మీ దాసురాలు మీరు వాడుకోండి ప్రభా. మేమందరం తండ్రి బుద్ధి కలిగిన కన్యకల వలె మా సిద్ధలలో నూనెను ఉంచుకొని ప్రభా నీ కొరకు తండ్రి అయినా నిన్ను ఎదుర్కొనే గొప్ప శక్తిగా సైన్యంగా మేమందరం ఉండగలిగినట్లు సహాయం దయచేయండి. రాత్రి కాల సమయంలో తండ్రి ప్రతి ఒక్క తండ్రి బిడ్డ నీ సన్నిధిలో ప్రార్థించే మెలకువను దయచేయండి. మెలకువగా ఉండి ప్రార్థించటానికి మీ చాలినంత కృపను మేము కోరుకుంటున్నాం తండ్రి. మేమైతే శరీరం బలహీనులమే తండ్రి, అయినప్పటికీ నీ శక్తిని కోరుకుంటుంది. నీ ఆత్మ ప్రభావం మీ శక్తి చేత మేమందరము తండ్రి మెలకువగా ఉండి ప్రార్థించడానికి మీరు సహాయం దయచేయండి. నడిపిస్తున్న మీ దాసురాల్ని కూడా మీరు బలపరిచి ఆశీర్వదించి మేము పొందమని ఈ యొక్క కొద్ది మనవులు యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.